నేరుగా ఈ అద్భుతమైన కథా విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మామూలు కథ కాదు. కేవలం బద్ధకం, దానికి తోడు కాస్త నమ్మశక్యం కాని అదృష్టం. ఈ రెండూ కలిసి ఒక సామాన్యుడిని ఏకంగా లెజెండ్గా ఎలా మార్చాయో చెప్పే ఒక అద్భుతమైన జానపద కథ. అసలు ఒక్క రక్తబొట్టు చిందించకుండా, కత్తికూడ పట్టకుండా, లోకల్లోకెల్లా అతిపెద్ద బద్ధకస్తుడు ఒక రాజ్యానికే మహావీరుడిగా ఎలా మారాడు? వినడానికే చాలా విడ్డూరంగా ఉంది కదూ. అసలు ఏ పనీ చెయ్యని ఒక వ్యక్తి ఒక అజేయమైన వీరుడిగా ఎలా కీర్తించబడ్డాడు? ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముందుగా ఈ బద్ధకస్తుడు వీరగాథ అసలు ఎలా మొదలైందో చూద్దాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా రామయ్య గురించి తెలుసుకోవాలి. ఇతనికి తెలిసిన పనులల్లా రెండు. ఒకటి తినడం, రెండు నిద్రపోవడం. ఒకరోజేమైందంటే పొయ్యిమీద పెట్టిన అన్నం మాడిపోయి బొగ్గులా మారేంతవరకు గుర్రుపెట్టి నిద్రపోయాడు. భార్య కోపంతో ఊగిపోతుంటే విసుగుగా, నేనేం పని చేయలేదా, ఉదయం నుంచి ఏకంగా 100 ఈగల్ని చంపాను అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ క్షణంలో తను అన్న ఈ చిన్న మాటే అతని వీర చరిత్రకు పునాది అవుతుందని బహుశా అతనే ఊహించి ఉండడు. మరి 100 ఈగలు చంపడం ఒక వీరత్వంగా ఎలా ప్రచారమైందో ఇప్పుడు గమనిద్దాం. ఊళ్ళో పుకార్లు ఎంత వేగంగా, ఎంత విచిత్రంగా వ్యాపిస్తాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. రామయ్య అన్నది 100 ఈగలను చంపాను అని కదా. ఆ మాటను పొరుగింటి పుల్లమ్మ సగం వినేసి, ఓహో 100 మందిని చంపాడటా అని ప్రచారం చేసింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ మాట ఒక సైనికుడు చెవిన పడింది. అక్కడినుంచి సేనాపతికి చేరింది. చివరికి ఆ నోరులేని కీటకాల మీద విసుగుతో అన్న మాట కాస్త రామయ్య ఒట్టి చేతులతో 100 మందిని మట్టుబెట్టాడనే మహావీరగాథగా మారి ఏకంగా రాజుగారి ఆస్థానానికి చేరిపోయింది. 100 మందిని చంపిన వీరుడు అనగానే రాజుగారు వెంటనే పిలుపునిచ్చారు. సైనికులింటికి రాగానే రామయ్యకు ప్రాణాలు ఎగిరిపోయాయి. రాజుగారి దగ్గరికి అత్యవసరంగా వెళ్ళాలి. కాని గుర్రం స్వారీ రాదు. భయంతో వణుకుతూ ఎలాగోలా గుర్రమెక్కి అది కదలకపోవడంతో తన దగ్గరున్న పిన్నిస్తో గుర్రాన్ని ఒక్క పోటు పొడిచాడు. అంతే, ఆ దెబ్బకు గుర్రం మెరుపు వేగంతో దూసుకుపోయి రాజుగారు ముందు ఆగింది. ఆ వేగం చూసి రాజుగారు నిజంగానే ఇతను మహావీరుడు అని భ్రమపడ్డారు. ఆ తర్వాతేమైందో తెలుసా? ఇక్కడే కథలో దొంగల ఘట్టం మొదలవుతుంది. రాజుగారు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా రాజ్యంలో దోపిడీలు చేస్తున్న ఒక కరుడుగట్టిన దొంగల ముఠాను అంతం చేసే బాధ్యతను ఈ భయంలేని వీరుడికి అప్పగించారు. ఇక్కడ రామయ్య అసలు ప్లాన్ ఏంటంటే, ఒక బిర్యానీ వండించుకుని అందులో విషం కలుపుకుని అడవికి పోయి దానికి తిని చచ్చిపోవాలి. ఎందుకంటే దొంగల చేతిలో చావడం కంటే ఇదే పరువు కదా అని. కాని ప్రజల దృష్టిలో అది ఎలా ఉందో తెలుసా? రాత్రికి రాత్రే దొంగలందర్నీ మట్టుబెట్టడానికి ఈ మహావీరుడు పన్నిన అద్భుతమైన వ్యూహమని వాళ్ళనుకున్నారు. అసలా రాత్రి ఏం జరిగిందంటే, భయంతో ఒక పాడుబడ్డ గుడిలో దాక్కున్నాడు రామయ్య. సరిగ్గా అక్కడికే ఆకలితో నకనకలాడుతూ దొంగలు వచ్చారు. అక్కడ రామయ్య వదిలేసిన విషపు బిర్యానీని చూసి అమితానందంతో లాగించేసి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి దొంగలంతా చచ్చిపడి ఉన్నారు. ఏమీ ఎరుగని మన రామయ్య మెల్లగా ఆ శవాలని ఎద్దులబండిపై వేసుకుని ఊళ్ళోకి రాగానే ఊరంతా పూలవర్షం. రాజుగారు ఏకంగా బంగారు నాణ్యాలతో సత్కరించడం జరిగిపోయాయి. అదృష్టమంటే అది. ఆ తర్వాత వచ్చిన సమస్య పులి. పులిని గుర్రమనుకున్న వింత సన్నివేశాన్ని ఇప్పుడు చూద్దాం. దొంగల బెడద వదిలింది అనుకునే లోపే ఊరిమీద పడింది ఒక మనుషుల్ని తినే పెద్ద పులి. జనమంతా భయంతో ఇళ్లల్లోకి దూరిపోయారు. అప్పుడు మన రామయ్యగారు, దీనికి సైనికులెందుకు రాజా, నేనే వెళ్ళి పట్టుకొస్తాలేండి అని పైకి చాలా బిల్డపిచ్చాడు. రాజుగారికి కాదనలేక ప్రాణభయంతో ఈ మాటన్నాడు కాని లోపల మాత్రం ఇక నా పని గోవిందా అని భార్య దగ్గర ఏడుస్తూనే చెప్పాడు. ఆ రోజు రాత్రి వాస్తవానికి బయట ప్రపంచం అనుకుంటున్న దానికి మధ్య ఉన్న తేడా చూస్తే నవ్వాగదు. కటిక చీకటి అమావాస్య రాత్రి. రామయ్య ఒక చెట్టు కింద దుప్పటి కప్పుకుని వణికిపోతూ పడుకున్నాడు. అర్ధరాత్రి బాగా నీరసించి ఉన్న పులి ఒకటి అక్కడికొచ్చింది. రామయ్య తెచ్చుకున్న గుర్రమేమో అప్పటికే పారిపోయింది. నిద్రమత్తులో లేచిన రామయ్య ఆ చీకట్లో ఉన్న పులిని చూసి తన గుర్రమే అనుకుని దాని మెడకు తాడు బిగించి చెట్టుకు కట్టేశాడు. ఆ తాడు బిగుసుకుపోయి పులి ప్రాణాలు వదిలింది. కాని తెల్లవారాక చూసిన జనమేమనుకున్నారు? పెద్ద పులితో ఒట్టి చేతులతో పోరాడి దాన్ని ఊపిరాడకుండా చేసి చంపిన మహావీరుడు అని కీర్తించారు. ఇక ఈ కథలో అస్సలైన క్లైమాక్స్ తాటి చెట్లతో శత్రువులను భయపెట్టిన ఘట్టం.
ఇదంతా ఒకెత్తైతే రామయ్య జీవితంలో అతిపెద్ద గండం ఎదురైంది. పక్క రాజ్యపు రాజు ఒక భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. ఇప్పుడు రామయ్య యుద్ధానికి వెళ్ళక తప్పని పరిస్థితి. యుద్ధం సంగతి దేవుడెరుగు. కనీసం గుర్రం మీద నుండి పడిపోకుండా ఉండటానికో లేదా ఎవరికీ తెలియకుండా పారిపోవటానికో ఒక ఉపాయం ఆలోచించాడు. నన్ను గుర్రానికి తాళ్లతో గట్టిగా కట్టేయండిరా, శత్రువులకు మాత్రం వెన్ను చూపను అని కేకలు వేశాడు. ఇంకేముంది, రాజుగారు ఆ సైన్యం ఈ మాటలను చూసి, ఆహా, చనిపోయినా వెనక్కి తగ్గేది లేదు అంటున్నాడు, ఎంతటి వీరుడో అని పొంగిపోయారు. యుద్ధభూమికి వెళ్లే దారిలో ఎటో ఒకవైపు పారిపోవాలని రామయ్య మళ్లీ గుర్రాన్ని పిన్నీస్తో గట్టిగా గుచ్చాడు. కాని అది ఎన్నో యుద్ధాలు చూసిన శిక్షణ పొందిన గుర్రం కావడంతో నేరుగా ఆ శత్రు సైన్యం వైపుకే వాయువేగంతో దూసుకుపోయింది. ఎంత లాగినా గుర్రం ఆగకపోవడంతో ఆ వేగాన్ని ఆపేందుకు రామయ్య దారిలో పక్కనే ఉన్న 2 తాటి చెట్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు జరిగిన ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అప్పటికే లోపల బాగా చెదలు పట్టి ఉన్న 2 తాటి చెట్లు ఏకంగా కుదుళ్లుతో సహా భూమి నుండి ఊడిపోయాయి. గుర్రం ఆగేదేలేదు. రామయ్య చేతుల్లో చూస్తే 2 భారీ తాటి చెట్లు అలా నేరుగా శత్రువుల వైపు దూసుకెళ్తున్నాడు. అది చూసిన శత్రు సైన్యం మైండ్ బ్లాంక్ అయిపోయింది. బాబోయ్, 100 మందిని, దొంగలను, పులిని ఒట్టి చేతులతో చంపిన ఈ మహావీరుడు ఇప్పుడు ఏకంగా తాటి చెట్లను పీకి మనమీదకు వస్తున్నాడు అని భయంతో వణికిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరారయ్యారు. చూశార్కదా, ఒక్క బద్ధకం, అలసత్వం అతనికి ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో. ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ మొత్తం కథలోనే అసలైన హాస్యాన్ని ఒకసారి గమనిద్దాం. దొంగలొచ్చినప్పుడు పరువు పోకుండా విషం తాగి చావాలనుకున్నాడు. కాని ఆ విషం తిని దొంగలే చనిపోయారు. పెద్ద పులి వస్తే దుప్పటి కప్పుకొని భయంతో దాక్కున్నాడు. కాని ఆ చీకట్లో పులిని గుర్రం అనుకుని కట్టేశాడు. శత్రు సైన్యం వస్తే గుర్రానికి కట్టించుకుంటూ పారిపోవాలనుకున్నాడు. కాని ఆ గుర్రం శత్రువుల వైపు దూసుకెళ్లి ఏకంగా తాటి చెట్లు ఊడిపోయి వాళ్లలో భయాన్ని సృష్టించింది. తను చేసిన ప్రతి పిరికి, బద్ధకపు ప్రయత్నం కూడా ఒక అద్భుతమైన చారిత్రాత్మక విజయంగా ఎలా మారిపోయిందో చూస్తే నవ్వాగదు. చివరికి రాజుగారొచ్చి ఏమన్నారో తెలుసా? సభాష్ వీరా, ఒక్క రక్తబొట్టు కూడా కార్చకుండా ఇంతటి విజయం సాధించావు. ఈ ఒక్క మాటతో రామయ్య కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ క్షణం నుండి చుట్టుపక్కల ఏ రాజు కూడా ఆ ఊరివైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. ఇక మన రామయ్యేముంది? తనకి ఎంతో ఇష్టమైన ఆ ప్రశాంతమైన బద్ధకపు జీవితాన్ని శేషజీవితాంతం హాయిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా గడిపేశాడు. ఈ కథా విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది. మన అదృష్టాన్ని మనం సృష్టించుకుంటామా, లేక మన చుట్టూ ఉన్న అపోహలే మనల్ని హీరోలను చేస్తాయా? ఆలోచించాల్సిన విషయమే కదా. గొప్పతనమనేది ఎంతవరకు నిజమైన నైపుణ్యం, ఇతరుల దృష్టిలో అది ఎంతవరకు కేవలం అదృష్టమనేది ఈ కథ మనకు చాలా సరదాగా తెలియజేస్తుంది. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.